ప్రియాతి ప్రియమైన ఆత్మబంధువులందరికీ నమస్కరిస్తూ ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ అందిస్తున్న గీతాపుష్పం శ్రీ భగవాన్ భువాచ మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. పరమాత్మ అంటున్నారు, నిరాకార పరబ్రహ్మనైన నా చేతనే ఈ జగత్తంతా కూడా జలముతో మంచులాగా పరిపూర్ణమై ఉంది. ప్రాణులన్నీ కూడా నా సంకల్పాన్ని ఆధారంగా కలిగి నా యందు మాత్రమే అంతర్గతాలై ఉన్నాయి. కానీ వాస్తవంగా నేను వాటి యందు లేను, అవి నా యందు ఉన్నాయి. అంటే సమస్త చరాచరానికి ఆధారం పరమాత్మ. గాలి వీస్తోంది అన్నా, వర్షం కురుస్తోంది అన్నా, అగ్ని దహిస్తోంది అన్నా, పృథ్వీ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది అన్నా, కాలాలు మారుతూ ఉన్నాయన్నా, సూర్యుడు తనలో తాను మండుతూ వెలుగులు చెమ్ముతున్నాడు అన్నా, వెన్నెలలు చల్లని చంద్రుడి ద్వారా అందుతూ ఉన్నాయన్నా, ఒక విత్తనం నుంచి మహావృక్షం ఎదుగుతుంది అన్నా, గర్భంలో కణంలా ఉన్నప్పటి నుంచి ఎంత పరిణతి చెందుతూ శిశువు ఎదుగుతూ ఉంది అన్నా, దీనన్నిటికీ కారణం పరమాత్మ మాత్రమే. పరమాత్మ ఆజ్ఞ చేతనే సమస్త చరాచరము కూడా నడుస్తూ ఉందని స్వయంగా పరమాత్మే సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనమంతా కూడా ఆశ్రయించవలసింది పరమాత్మనే, అనుగ్రహాన్ని కోరవలసింది పరమాత్మనే. పరమాత్మ అనుగ్రహం ఉంటే సమస్తమంతా ఆయన చేతిలోనే ఉంది. కాబట్టి అన్నీ మనకి ప్రాప్తమైనట్టే. ఒక రాజ్యంలో ఉన్నత అధికారి రాజే కదా. రాజు అభిమానాన్ని పొందితే ఇంకా లోటుంటుందా? అలాగే ఈ సమస్త చరాచర సృష్టికి అధికారి పరమాత్మ. కాబట్టి సమస్త చరాచరానికి ఆధారభూత స్వరూపుడైన పరమాత్మ అనుగ్రహాన్ని మించిన అదృష్ట భాగ్యమేముంటుంది? మరి పరమాత్మ అనుగ్రహం ఎలా ప్రాప్తమవుతుంది? బారువుల బంగారానికి తూగేవాడు కాదు పరమాత్మ. ప్రేమ అనే తులసీ దళానికి లొంగిపోతాడు అని రుక్మిణి సత్యభామల్ని చూస్తే అర్థమవుతుంది. భక్ష్య భోజ్య చోష్య లేహ్య పదార్థాలతో లొంగేవాడు కాదు పరమాత్మ అని దుర్యోధనుడు మహారాజ భోజనాన్ని సమర్పించినా సరే తిరస్కరించి విదురుడి ఇంటికి వెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి పదార్థాలతోటో లేకపోతే వస్తు సముదాయాల చేతనో తృప్తి పడేవాడు కాదు పరమాత్మ. పరమాత్మ నిష్కల్మషమైన నిస్వార్థ ప్రేమకి లొంగిపోతాడు అని అర్థమవుతుంది. గోపాలుర ప్రేమకి జగన్నాథుడు గొల్లవాడయ్యాడు. రాధమ్మ ప్రేమకి రాధా మాధవుడయ్యాడు. అర్జునుడి ప్రేమకి రథసారథిగా మారిపోయాడు. మరి ప్రహ్లాదుడి ప్రేమకి నారసింహుడయ్యాడు. మరి బలిచక్రవర్తి ప్రేమకో కావలివాడు అయ్యాడు. మరి చక్రధరుడి ప్రేమకి కుమ్మరివాడు అయ్యాడు. అంటే నిష్కల్మషమైన భక్తి మాత్రం చేత, నిరహంకారపూరిత ప్రేమ మాత్రం చేత భగవద్ అనుగ్రహాన్ని ఎవరైనా పొందవచ్చు అని అర్థమవుతోంది. కాబట్టి మన మనస్సంతా భగవత్ ప్రేమతో నిండిపోవాలని, మన జీవిత విధానంలో భక్తి సదా వికసించాలని, భగవద్ అనుగ్రహంతో మనం ప్రకాశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మకి శిరస్సు వంచి ప్రణమిల్లుతూ అందరికీ నమస్కరిస్తూ హరి ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.